ఈ వారం మన గెస్ట్ 2012 ఉమెన్ పోలీస్ ఆఫీసర్ పేరు స్వరూపరాణి గారు, అడిషనల్ ఎస్పీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విశాఖపట్నం. సీడీలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏమైనా ఉందండి? నాగర్ కర్నూలు అతను చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని ఉండేవాడు. ఈ చిట్స్ నుంచి వచ్చిన కలెక్ట్ అయిన అమౌంట్ అంతా కూడా ఈయన ఏం చేసేవారంటే, కానీ ఇలాగ అతని దగ్గర మొత్తం 70 lakhs అమౌంట్ నేనే చెప్పాను. ఎందుకు ఎలా తీసుకెళ్ళావు, ఎలా కిడ్నాప్ చేసావంటే, అసలు అతను ఎవరో మాకు తెలియదని కొందరు, అసలు ఆడు పిచ్చోడు మేడం, వాడు ఏం చెప్తున్నాడు మీరు నమ్మకండి అని కొందరు. ఈయన్ని లై డిటెక్షన్కి రోజు తీసుకెళ్ళేవాళ్ళం. ఇలాంటి కేసు నేను ఎప్పుడు చూడలేదండి అని కండక్ట్ చేసి ఆయన కూడా తల పట్టేసుకున్నాడు. ఎందుకంటే ఇతను వదిలిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. సో పాల్గొండ ఇంచుమించు 2 years. అర్ధరాత్రి మాకు ఫోన్ వచ్చింది, ఒక అమ్మాయి, ఒక 17 years అమ్మాయి చనిపోయింది మేడం అని చెప్పి మా ఎస్ఐ ఫోన్ చేశాడు. ఆమె చుట్టూ వంటకు ఉపయోగించే చాకులు పడున్నాయి. వెంటనే అమ్మాయి ఫోన్ లాక్కుని ఎందుకు నువ్వు డిలీట్ చేస్తున్నావు అంటే, ఆ పిల్ల కంగారు మీకు బాగా రగిలిపోయిన కేసు చెప్పండి. అమ్మాయిల్ని కొంత బ్లాక్మెయిల్ చేసి ఒక అఫెండర్ ఉండేవాడండి. అమ్మాయిని తీసుకెళ్తాడు, వీడికి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, ముఠా అన్నమాట. నువ్వేం చేయకని ఆడ మెడలో ఒక చైన్ వేసుకొస్తాడు, చేతికి ఉంగరం ఏదో వేసుకుంటాడు, బ్రాస్లెట్. అవి తీసి అతడికి ఇచ్చేసి, ఈ తీసుకుని వదిలేసేయి మమ్మల్ని, ఈ అమ్మాయి తప్పేం లేదు, ఇవి చాలా మంచిది, నేనే ఇలా చేశాను అంటాడు. అలాగే అమ్మాయి దగ్గర ఒక 50 లక్షలు కూడా తీసుకున్నారు. ఇతను ఇంచుమించుగా 15-20 మంది లేడీస్ని ఇలాగే ఇదే స్టైల్లో వీళ్ళిద్దరూ కలిసి మోసం చేశారు. ఎవరండి పేర్లు? వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2012 ఉమెన్ పోలీస్ ఆఫీసర్ పేరు స్వరూపరాణి గారు, అడిషనల్ ఎస్పీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విశాఖపట్నం. ఆమె డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు క్రైమ్ ప్యాటర్న్ ఎలాగుంది, ప్రస్తుతం ప్యాటర్న్ ఇలా మారిందా లేదా, ప్రజలకి పోలీసుకి మధ్యన గ్యాప్ పెరిగిందా తగ్గిందా అనే అంశాలతో పాటు, విశాఖపట్నంతో పాటు గతంలో పనిచేస్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఉండేవారు, ప్రజలకి పోలీసులకి మధ్యన ఇంకా మరింత సంబంధాలు పెరగాలి, ప్రజల పట్ల పోలీసులకి లేదా పోలీసుల పట్ల ప్రజలకి ఆ గ్యాప్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి విషయాలతో పాటు, నేరస్తులకు భయం కల్పించాలన్నా లేదు మహిళలకి భద్రత కల్పించడంలో ఏ విధంగా పోలీసులు దర్యాప్తు చేయాలనే విషయాలని మేడం మీరు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. స్వరూపరాణి గారు, 2012 ఉమెన్ పోలీస్ ఆఫీసర్. మీ డిపార్ట్మెంట్లో అందరూ రెబల్ అని పేరు ఎందుకు పెట్టారండి? రెబల్ అని పేరు పెట్టారు, రెబల్ ఆఫీసర్ అని అంటుంటారు ఎందుకంటే? మా 2012 బ్యాచ్లో మా ట్రైనింగ్ అయిన మొత్తం బ్యాచ్లో నేనే అందరికన్నా పెద్దదాన్ని. నేను డిఎస్పీ ట్రైనింగ్ వెళ్ళకముందే నేను ఎండిఓ, దానికి ముందు గ్రూప్ 1లో నేను ఎంపీడీఓగా చేశాను. 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. దానికి ముందు ఫిషరీస్, అదే చెప్తాను, దానికి ముందు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో చేశాను, దానికి ముందు టీచర్గా చేశాను. దాంతో నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండడంతో అన్నిట్లోనూ సబ్జెక్టు తెలియడం వల్ల నేను ఎక్కువగా టార్గెటివ్గా ఉండడం, అన్నిట్లోనూ ముందుకు వెళ్ళిపోవడం వల్ల, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం వల్ల మిగతా వాళ్ళందరూ ఫ్రెషర్స్ చాలామంది భయంగా కొంచెం అలాగా నేర్చుకుంటూ కొత్తగా ఉండేవాళ్ళు. నేను ఆల్రెడీ ఈ సిస్టంలో ఉన్న దాని మీద నేను ముందుకెళ్ళిపోయేదాన్ని కాబట్టి అలా అనుకునేవాళ్ళు. టీచర్, ఎంపీడీఓ, తర్వాత పోలీస్, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఓకే, అంటే మీరు యూనిఫామ్ సర్వీస్ అనేది బై చాయిస్ తీసుకున్నారు, ఛాన్స్ కాదు. ఓకే, బై చాయిస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు అనే ప్రశ్న సమాధానం చెప్పే ముందు, స్వరూపరాణి గారి కుటుంబం, వాళ్ళు ఎక్కడ బై బర్త్ ఎక్కడి నుంచి వచ్చారు, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి. మాది ఈస్ట్ గోదావరి అండి, సగినేటిపల్లి మా ఊరు. ఫేమస్ అంతర్వేది
పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఒక జస్ట్ 8 కిలోమీటర్స్ అండి మాది. సకినేటిపల్లి మా నాన్నగారు ఆర్టిస్ట్ అండి, మా మదర్ టీచర్. బాగా చదువుకున్న ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా మదర్ పేరెంట్స్ నుండి కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ అందరూ టీచర్స్గా చేశారు. మా ఫాదర్ వాళ్ళ వాళ్ళ మేనల్లుళ్ళు ఈయన ఒక్కరే కొడుకండి, వాళ్ళు కూడా అంతా టీచర్స్, బాగా చదువుకున్న ఫ్యామిలీ. సో నాకు 2 అక్కలండి, ఒక అన్నయ్య. అక్కలు కూడా 2 పీజీ చేశారు, తెలుగు పండిట్ చేశారు. అన్నయ్య దుబాయ్లో ఉండేవారు, నేను లాస్ట్. సో బాగా మా మదర్ చాలా యాక్టివ్గా ఉండేవారు ఆ మండలంలో. మా మదర్ మేరీగోల్డ్ టీచర్ గారు అంటే చాలా పేరు. ఒక ఆగస్టు 15 కానీ, లేదా రిపబ్లిక్ డే జనవరి 26 కానీ, లేదా ఇంకేదన్నా ప్రోగ్రామ్ వచ్చినా కూడా అన్ని స్కూల్స్ వాళ్ళు మా మదర్కి పిల్లల్ని పంపించి వాళ్ళకి సాంగ్స్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ నేర్పమని పంపించేవారు. చాలా ఇల్లంతా ఎప్పుడు సందడిగా ఉండేది. మా మదర్ పాటలు ఆటలు పిల్లలకి నేర్పిస్తూ ఉంటే ఇంకా అలా చూస్తూ పెరిగాను నేను. సో ఇంట్లో బుక్స్ కూడా ఎక్కువ చదివేవాళ్ళమండి మేము. మా మదర్ నవల్స్ ఎక్కువ చదివేవారు. ఆ రోజుల్లో ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పత్రికలు మాకు రెగ్యులర్గా వస్తుండేవి. మా సిస్టర్ కూడా తెలుగు పండిట్ అండి, భీమవరం చేశారు. తను కూడా వచ్చేటప్పుడు చాలా బుక్స్ లిటరేచర్ తెచ్చేది. తాపి ధర్మరావు గారి రచనలు, ఇనుప కట్టడాలు, తర్వాత దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు, కొత్తపాళి, పాతపాళి, అలాగే ఇంకా నావల్స్, ఎద్దనపూడి సులోచన గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నావల్స్ చాలా ఎక్కువ చదివేవాళ్ళమండి. అలా ఎక్కువ చదువుతూ చిన్నప్పుడు నేను 5th క్లాస్ నుంచి నేను ఈ నవల్స్ లిటరేచర్ చదవడం మొదలుపెట్టాను. నాకు చాలా ఇష్టంగా ఉండేది. సో అలా చదువుతూ ఉండగా కూడా నేను రైటర్ని అయిపోయాను. అలాగే అలవోకగా రాయడం నాకు వచ్చేసింది. ఓకే, మీరు చదువుకున్న తర్వాత యూనిఫామ్ సర్వీస్ కింద రావాలన్నట్టు మీ మదర్ ఆల్రెడీ టీచర్ కూతురుగా మేరీ గోల్డ్ గారు కూతురు మేరీ సిల్వర్గా కాకుండా అయితే నేను టీచర్ అవ్వాలని అనుకోలేదు. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ బీఈడీ ఎగ్జామ్ రాస్తున్నారని నేను కూడా రాస్తాను. డిగ్రీ అవ్వగానే జస్ట్ రాద్దామని రాయగానే నాకు సీట్ వచ్చింది, గవర్నమెంట్ సీటు. 300 ఎంతో ర్యాంక్ వచ్చింది, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది. ఎందుకు వదులుకోవాలి? అప్పట్లో చాలా గట్టి బీఈడీ చేసేవాళ్ళు. సో చేసేద్దామని చెప్పి రాజమండ్రి కాన్ఫరెన్స్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అయిపోయింది, కోర్స్ అయిపోయింది. అది అవుతుండగా మళ్ళీ అందరూ పీజీకి రాస్తున్నారు. నేను కూడా పీజీకి రాశాను. ఈ బాటనీ ఒకటి, జువాలజీ ఒకటి, ఏదో ఒకటి జాయిన్ అవ్వ. రెండిట్లోనూ సీట్ వచ్చింది. మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ జువాలజీ, మెరైన్ బయాలజీ చేసిన. అప్పట్లో ఫిషరీస్ కల్చర్ మంచి భూమిలో ఉండేదండి. సో 95, 97 ఆ టైంలో పీజీ చేశాను. తర్వాత పీజీ జరుగుతుండగానే టీచర్స్ డిఎస్సి, ఫస్ట్ డిఎస్సి మాదండి, టీచర్ రిక్రూట్మెంట్ పోస్టులు అవుతున్నాయంటే నేను ఎగ్జామ్ రాస్తూ జస్ట్ అలాగా రాశాను, అటెండ్ అయ్యాను అంతే. దానికి మళ్ళీ నాకు జాబ్ వచ్చేయడం జరిగింది. ఇంక గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా, జాయిన్ అయిపో అని అందరు అన్నారు. పీజీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తూనే ఈ జాబ్లో జాయిన్ అయిపోవడం కూడా జరిగింది. జాయిన్ అయిన 2 ఇయర్స్కి నాకు మ్యారేజ్ అయిపోవడం జరిగింది. హైదరాబాద్ వచ్చేసాను. నేను ఆ జాబ్ వదిలేసాను, రిజైన్ చేసి. వచ్చిన తర్వాత మా పాప పెద్ద అమ్మాయి పుట్టిన తర్వాత మళ్ళీ అందరూ మా రిలేటివ్స్ గొడవ పెట్టడం జరిగింది. ఏంటి నువ్వు ఇంత తెలివైందా, నువ్వు కలెక్టర్ అయిపోతావు అనుకుంటే నువ్వు ఏమి చేయకుండా ఇంట్లో ఉన్నావు అని అందరూ అనడంతో వెంటనే నేను మళ్ళీ ఏపీపీఎస్సి అప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, గ్రూప్ 2. అప్పుడు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టు ఒకటే ఉంది. సో నేను జువాలజీ, మెరైన్ బయాలజీ కాబట్టి నేను ఎలిజిబుల్ దానికి. అది గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్. సో దానికి అప్లై చేశాను. ఒక్కటే ఉంది కదా, నువ్వు ఎలాగ చేసావు అని అందరూ అన్నారు. చేయడానికి ఒక్కటి చాలు కదా అని నేను పెట్టాను. దానికి ఇంటర్వ్యూ కూడా నేను సెలెక్ట్ అయ్యాను, జాబ్ వచ్చింది. అప్పుడు మళ్ళీ నేను ఆప్షన్ వెస్ట్ గోదావరి ఇచ్చుకున్నాను. ఎందుకంటే మా పేరెంట్స్ దగ్గర ఉంటారు, పిల్లలు చాలా చిన్న పిల్లలు, అప్పుడు 1 year 2 year పిల్లలు. సో వెస్ట్ గోదావరి నర్సాపూర్లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కానీ నాకు వచ్చిందని జాయిన్ అవడమే. నా టార్గెట్ ఎప్పుడు నేను గ్రూప్ 1 రాయాలి, నేను ఆర్డీఓ కానీ లేదా డిఎస్పీ అవ్వాలి, ఆ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలని నా టార్గెట్. సో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ గ్రూప్ 1 రాశాను.
రాసిన తర్వాత 2005 అనుకుంటా. మీకు తెలుసు కదా, మన గ్రూప్ 1 ఎప్పుడు కూడా ఒక నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ జాబ్ వచ్చేసరికి 4-5 ఇయర్స్ పెట్టేస్తాం. అప్పుడు మళ్ళీ ఈ నర్సాపూర్ వచ్చిన వెంటనే గ్రూప్ 1 రాశాను. ఆ గ్రూప్ 1 క్యాన్సిల్ చేసి ఇంకో గ్రూప్ 1 అయింది. అది అయిన తర్వాత 2 సార్లు మెయిన్స్ అయింది. మళ్ళీ కోర్టు కేసులు అంతా కలిపి 2007లో పోస్టింగ్స్ ఇచ్చారు. అప్పుడు నేను ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యాను. అప్పుడు మళ్ళీ నేను హైదరాబాదు దగ్గరలో ఉంటుందని చెప్పి నేను అక్కడ జోన్ 1 ఆప్షన్ ఇచ్చుకుంటే నాకు మహబూబ్నగర్లో పోస్టింగ్ ఇచ్చారు. కానీ నేను జస్ట్ కొద్ది మార్కుల్లో నాకు ఎంపీడీఓ వచ్చింది. నాకు జస్ట్ ఒక 10 మార్క్స్ వచ్చి ఉంటే నేను ఆర్డీఓ అయ్యేదాన్ని, డిఎస్పీ అయ్యేదాన్ని అని అప్పుడే నాకు చాలా బాధేసింది. మళ్ళీ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని రోజు పేపర్ చూడడమే సెకండ్ నోటిఫికేషన్ కోసం. అలాగే వచ్చింది. మళ్ళీ వెంటనే అప్లై చేయడం, తర్వాత ఈ లోపల సిలబస్ మారిపోయింది. దాంతో ఏం చేశాను, 1 ఇయర్ లాంగ్ లీవ్ పెట్టేసి కోచింగ్ తీసుకుని రాశాను. దాంతో నాకు ఎప్పుడు కూడా అయితే ఆర్డీఓ లేదా డిఎస్పి. సో నేను కోరుకున్నట్టుగా డిఎస్పి వచ్చింది. ఇంకా దాంతో నేను జాయిన్ అయ్యాను. ఇంకా యుద్ధం వేయాలనుకున్న యూనిఫామ్కి 4 పోస్టులు చేశారు. కొట్టాలనుకున్నారు. అవి నా టార్గెట్ మధ్యలో వస్తున్నాయి అంతే. అంటే పట్టు వదల విక్రమార్కులా తిరిగారు అంతే. ఓకే, సూపర్ అండి. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చిందండి? డిఎస్పీగా ఫస్ట్ అంటే అప్పుడు కంబైన్డ్ ఏపీ కాబట్టి నేను హైదరాబాద్ సిఐడిలో చేశాను. ఫస్ట్ పోస్టింగ్ కాకుండా మీరు ట్రైనింగ్ ఉంటుంది. అవునండి. ఆ ట్రైనింగ్ లో మరి కష్టాలు, పోలీస్ అకాడమీ 1 ఇయర్ ట్రైనింగ్ అండి. అప్పటికే నాకు 39 ఇయర్స్. నేను ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మా బ్యాచ్లో నేనే పెద్దదాన్ని. అందరూ చాలా బాగా చూసుకునేవారు. అంటే చదువుకోవడం వేరమ్మా, కానీ పిల్లలతో ఉండుతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకుంటూ అక్కడ ట్రైనింగ్ చేయడం మీకు ఇబ్బంది అయినా కలగలేదు? చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే అందరికీ, నాకేని కాదు, యంగ్గా ఉన్న 25 ఇయర్స్ 26 ఇయర్స్ వాళ్ళకి కూడా ఆ ట్రైనింగ్ చాలా కష్టం. మీకు తెలుసు కదా, ఆల్మోస్ట్ మిలిటరీ ట్రైనింగ్కి దగ్గరగా ఉంటుంది. రోజు మార్నింగ్ లేచి 3-4 కిలోమీటర్స్ జాగింగ్ చేయాలి. ఆ తర్వాత ఫిజికల్ ఇవన్నీ చేయాలి. మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళాలి. మళ్ళీ ఫైరింగ్ ప్రాక్టీస్, వెపన్స్ ట్రైనింగ్ ఇవన్నీ. ఫిజికల్ ఫిట్నెస్ మీరు ఎలా కాపాడుకున్నారు? అంటే ఒకటి, నాకు మొదటి నుంచి కూడా నేను యోగా చేస్తాను, నేను స్పోర్ట్స్ ఆడతాను. నేను టేబుల్ టెన్నిస్లో నేను ఇంటర్ కాలేజేట్లో నేను కప్ తెచ్చుకున్నాను. టేబుల్ టెన్నిస్ ఆడతాను, షటిల్ ఆడతాను. స్కూల్లో కూడా నేను స్పోర్ట్స్ ఎక్కువ ఆడతాను. యోగా ఎక్కువ చేస్తాను ఇంట్లో. ఆ ఫిట్నెస్ మీకు కాపాడింది? అది కాపాడింది. నా ట్రైనింగ్లో నాకు అసలు ఒక్క చిన్న ఇబ్బంది కూడా కలగలేదు. ఒక రోజు కూడా నేను మానలేదు నా ట్రైనింగ్. చాలామందికి ఫ్రాక్చర్స్ అవి ఇవి అయ్యాయి, కానీ నాకు అసలు ఏది జరగలేదు. ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ పోస్టింగ్ డిఎస్పి సిఐడి. అక్కడ ఎంతకాలం పనిచేస్తారండి సిఐడిలో? ఒక 2 ఇయర్స్ చేశానండి. అప్పుడు ఇంకా ఏపీకి ఆప్షన్ ఇచ్చుకుని నేను వచ్చేసాను. సిఐడిలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏమైనా ఉందండి? సిఐడిలో ఒక మర్డర్ కేసు ఉందండి, నాగర్ కర్నూలు. చాలా ఇంట్రెస్టింగ్ కేసు అది. నాకన్నా ముందు 2 ఇయర్స్ నుంచి అది అలాగే ఉండిపోయింది. యుఎన్ అంటే అన్డిటెక్టెడ్. సో నేను జాయిన్ అయిన వెంటనే ఆ కేసు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను అది చూస్తే చాలా ఇంట్రెస్టింగ్. అది ఎందుకు అన్డిటెక్టెడ్గా ఉంది? అందులో ఒక పెద్ద ఆయన ఉంటారనమాట, ఒక రిటైర్డ్ హెచ్ఎం నాగర్ కర్నూలు. ఒక మినిస్టర్ గారికి దగ్గర బంధువు కూడా అక్కడ, తెలంగాణ మినిస్టర్ గారికి. అయితే ఆయన ఏం చేస్తారంటే ఊర్లోనే చిట్స్ వేస్తూ ఉంటారు, బిజినెస్. సో ఇలాగ చిట్స్ వేస్తున్నప్పుడు ఈయనకి ఒక తెలిసిన అతను, ఒక కోమట అతను ఇతనికి మంచి ఫ్రెండ్లీగా ఉండేవారు. అతను ఏజ్లో చిన్నోడే, జగదీష్ అతని పేరు. ఈయనేమో పెద్ద ఆయన, రిటైర్డ్. అతను ఒక 27 ఆ ఏజ్లో ఉంటాడు. అతను చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని ఉండేవాడు. ఈ చిట్స్ నుంచి వచ్చిన కలెక్ట్ అయిన అమౌంట్ అంతా కూడా ఈయన ఏం చేసేవారంటే అతనికి ఇచ్చేవారు. అతనేమో ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్పి ఈయనకి ప్రామిస్ చేసి తీసుకుని అలా మధ్యలో మళ్ళీ చిట్స్ పాడుకున్న వాళ్ళకి ఇస్తూ ఉండేవారు, రీసైకిల్ చేస్తూ ఉండేవారు. కానీ ఇలాగ అతని దగ్గర మొత్తం 70 lakhs అమౌంట్ అతని దగ్గర ఉండిపోయింది. అది ఈయన అడుగుతున్నప్పుడల్లా ఆయనేమో పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాడు, జగదీష్ అని అతను. ఈ లోపల ఈయనకి 2 పిల్లలు, ఒక ఆయన కొడుకు, కూతురు. కొడుకేమో స్టేట్స్లో ఉండేవాడు, కూతురేమో హైదరాబాద్లో ఎక్కడో ఉండేది.
బెంగళూరు ఎక్కడో. భార్యాభర్త ఇద్దరే ఉండేవారు. ఒకరోజు ఈయన ఈ పెద్ద ఆయన బయటికి వెళ్తారు సమ్మర్ మే నెలలో. వెళ్ళి ఎప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆటో ఎక్కరు, బండి నడపరు, ఏమీ నడపరు అనమాట. బయటికి వెళ్ళి ఇంకా రాలేదు ఆయన. లంచ్కి వస్తారని వైఫ్ చూసింది, రాలేదు. డిన్నర్కి వస్తారని చూసింది, రాలేదు. ఇంకా రాకపోయేసరికి ఊరంతా వెతికింది. పొద్దున్న లేస్తే ఈ జగదీష్ కొట్లో ఉంటాడు కదా, ఫస్ట్ అక్కడికి వెళ్ళింది. అంకుల్ వచ్చారా అంటే రాలేదు అన్నారు. తర్వాత మధ్యాహ్నం ఇటు వెళ్ళడం చూసామని చాలామంది చెప్పారు. ఇంకంతే, అప్పటి నుంచి ఆయన కనబడలేదు. దాంతో ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ వచ్చాయి. చిన్న అంటే చిన్న మన బేసిక్ ఫోన్ నోకియా చిన్నది ఉంటుంది చూడండి, అది జస్ట్ కాల్ చేసుకునే ఆప్షనే ఉంటుంది. ఆ నెంబర్ ఆయన దగ్గర ఉంది. సరే వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. ఆయన కొంచెం మినిస్టర్ గారి దగ్గర బంధువు కాబట్టి ఇమీడియట్గా అందరూ యాక్షన్లోకి దిగారు పోలీసులు, రాజేంద్ర నగర్ పోలీసులు. అప్పుడు సిడిఆర్ పెట్టారు. వెంటనే ఆయన ఫోన్ లాస్ట్ ఎక్కడంటే వికారాబాద్ వెళ్ళే రూట్లో, వికారాబాద్కి ముందు స్విచ్ ఆఫ్ అయ్యింది. ఇంకా వికారాబాద్ వెళ్తే అక్కడంతా ఫారెస్ట్ ఏరియా, దానికి ముందు స్విచ్ ఆఫ్ అయ్యింది. సో ఈయన ఈ రూట్ వెళ్ళారని అందరికి అర్థమైంది. ఆ రూట్లో ఏమన్నా సీసీ కెమెరాస్ ఇంకా అన్నీ చూశారు. ఇంకా మధ్యలో ఎక్కడా ఆ ఫోను యాక్టివేట్ అవ్వలేదు, తర్వాత కూడా యాక్టివేట్ అవ్వలేదు. అక్కడి నుంచి డెడ్ అది. ఎంత ట్రై చేశారో. అప్పట్లో డంప్ కాల్స్ తీశారు, ఆ ఏరియాలో ఉన్న డంప్ కాల్స్ తీశారు. ఈయనతో జర్నీ అయిన కాల్స్ ఏమైనా ఉన్నాయని ఇంకా అలా మొత్తం అంతా చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇతని మీదకే అనుమానం. 70 లక్షలు ఇవ్వాలి కాబట్టి, అంటే వీళ్ళు అడుగుతారు కదా, మీకు ఎవరి మీద అనుమానం ఉందంటే ఇతని పేరు చెప్పింది ఆవిడ. ఎవరికన్నా డబ్బు ఇచ్చారంటే ఇతనే 70 లక్షలు ఇవ్వాలి మాకు అని. ఇంకా అతన్ని తీసుకెళ్ళి జగదీష్ అని అతన్ని ఎంత కొట్టినా నేను తీయలేదు అని చెప్పి అన్నాడు. ఇంకా లోకల్ పోలీస్ ఆ కేసు డిటెక్ట్ చేయలేక వదిలేశారు. సిఐడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. సిఐడికి వచ్చిన తర్వాత నాకు ముందు కూడా డిఎస్పీలు ఒకళ్ళిద్దరు ఆ కేసు చూశారు, వెళ్ళారు. కేసు చదవగానే జగదీష్ మీద అనుమానం వస్తుంది. అతను తీసుకొచ్చారు, అడిగారు. అతను ఎంత టార్చర్ పెట్టినా కూడా అతను ఒప్పుకోలేదు. తర్వాత మళ్ళీ వదిలేశారు. వదిలిన తర్వాత నాకు వచ్చింది. నాకు కూడా వెంటనే ఈ కేసులో ఇతనే సస్పెక్ట్ అనిపిస్తున్నాడని మళ్ళీ అతను తీసుకొచ్చిన తర్వాత మేము అతను ఇంటరాగేట్ చేసినప్పుడు రోజు పిలిచేవాళ్ళము, ఇంటరాగేట్ చేసేవాళ్ళము. ఒకరోజు అన్నాడు, అవును మేడం నేనే చేశాను అన్నాడు. అమ్మాయి డిటెక్ట్ అయిపోయిందని మేము అందరము చాలా హ్యాపీ అయిపోయి మా ఐజీ మేడంకి అందరికీ చెప్పేసాం. చెప్తే బాడీని ఎక్కడ పెట్టాడు, ఏం చేశాడు కనుక్కోండి అని చెప్పాను. తర్వాత సరే ఏం చేసావు బాడీని? నేనే చంపాను. ఎందుకు? ఆంటీకి నాకు ఇల్లీగల్ రిలేషన్ ఉంది. అంత పెద్ద ఆవిడ 60 ఏళ్ళు 50 ఏళ్ళతోనా అంటే అవును, రోజు నేను సామాన్లు తీసుకొస్తాను, అంకుల్ బయటికి వెళ్ళిపోతాడు, సో నాకు రిలేషన్ ఉంది, ఆంటీ వదిలించేసుకుందామంటే. అంటే ఎలా తీసుకెళ్ళావు, ఎలా కిడ్నాప్ చేసావంటే నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు, అతను పేరు చెప్పాడు, అతను వచ్చాడు, తెల్ల సుమో కార్ తీసుకొచ్చాడు, అందులో అంకుల్ని కూర్చోబెట్టుకున్నాము, అతను ఇది తెచ్చాడు, క్లోరోఫామ్ పెట్టాము, తీసుకెళ్ళాము, వికారాబాద్ తీసుకెళ్ళి అడవుల్లో అతన్ని తీసుకెళ్ళి పెట్రోల్ వేసి కాల్చి కొంచెంగా కాల్చి ఎక్కువ మంట వస్తే ఆ చుట్టుపాలు తెలిసిపోతే కాల్చి చంపేసాం. సరే ఆ ప్లేస్ చూపిస్తావా? చూపిస్తాం. సరే అని నేను ఇన్స్పెక్టర్లు అందరూ కలిసి వికారాబాద్ వెళ్ళిన తర్వాత ఇక్కడే అంటాడు, అక్కడే అంటాడు, అలా అడివంతా తిప్పాడు. ఎక్కడా ఏమీ దొరకలేదు. అసలు నువ్వు చేసావా చేయలేదా, ఎందుకురా ఇలా తిప్పుతున్నావు అంటే, లేదు మేడం నేను చేయలేదు. మరి ఎందుకు ఒప్పుకున్నావు? నన్ను మీరు ఇలాగ చెప్తే వదిలేస్తారేమో అని అన్నాడు. మళ్ళీ తలలు పట్టుకుని వచ్చాము. అయినా వీడి చెప్పే కథలు నిజమా కాదని ఇతను చెప్పిన పేర్లు, అడ్రస్లు, ఫ్రెండ్స్ అందరూ చెప్పాడు కదా, వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళని అడిగితే వాళ్ళందరూ ఒక్కొక్కరిని పిలిచి అడిగితే వాళ్ళందరూ అసలు అతను ఎవరో మాకు తెలియదని కొందరు, అసలు ఆడు పిచ్చోడు మేడం, వాడు ఏం చెప్తున్నాడు మీరు నమ్మకండి అని కొందరు. ఇంకా అలాగ అయినసరికి ఇంకా మాకు మళ్ళీ మతిపోయింది. అయినా కానీ వీడు కావాలని మనల్ని మిస్గైడ్ చేస్తున్నాడు, వీడిని వదిలేదు లేదని మళ్ళీ ఇంకా వాడి వెనకాలే రోజు అంటే ఎప్పుడొకప్పుడు చెప్పేస్తాడు.
మళ్ళీ 2-3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ నేనే చేశాను, ఈసారి నేనే చేశాను, నా పిల్లల మీద ప్రమాణం అని చెప్పాడు. ఎలా చేసావంటే ఈసారి స్టోరీ వేరే మార్చాడు. ఇంకొక ఇద్దరు పేర్లు చెప్తాడు. వాళ్ళనైనా కలిసి కత్తితో అక్కడ పూడ్చిపెట్టాం ఈసారి అన్నాడు. సరే అని చేవెళ్ళ వైపు అన్నాడు. మళ్ళీ వెళ్ళాము. సరే పూడ్చిపెట్టాడంట, గంప పారలు ఇవన్నీ కొనుక్కుని మళ్ళీ వెళ్ళి సరే చూపించరా అంటే అక్కడికి వెళ్ళి తవ్వించాడు. అట్లా ఇట్లా సాయంత్రం వరకు టైంపాస్ చేశాడు. అక్కడేమీ లేదు. ఒరే నాయన నువ్వు చేసావా లేదు చెప్పరా అంటే లేదు. ఎందుకు మరి ఇలా చెప్పావంటే నన్ను వదిలేస్తారని. లేదు నిన్నేం వదిలేసేది లేదు మేము అని చెప్పి మళ్ళీ తర్వాత 3rd డే మళ్ళీ ఇంకొక ఈ బీహార్ వాళ్ళు అని అక్కడ పేర్లు కూడా చెప్తాడు. బీహార్ పేర్లు ఏదో బెహరా అని వాళ్ళు వచ్చారు. ఒకసారి నా షాప్ ముందు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని పిలిచాను, కిడ్నాప్ చేయాలి అంకుల్ నన్ను వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఓకే అన్నారు. ఇంత అమౌంట్ ఇచ్చాను వాళ్ళు అని వాళ్ళ పేర్లు అన్నీ చెప్పాడు. సరే ఏం చేశారు అంటే ఈసారి మళ్ళీ ఇంకో స్టోరీ ఏదో కాల్ చేశాను ఇంకోటి మళ్ళీ వెళ్ళాం. 3 times వికారాబాద్ అడవుల్లో మేము తిరిగి వచ్చి ఇంకా వీడి ఇలా కాదు, ఇంకా ఇలా చెప్పడు, వీడికి ఈ మర్డర్కి ఏదో ఉంది కనెక్షన్ కానీ వీడు చెప్పట్లేదు అని లై డిటెక్షన్ టెస్ట్కి పర్మిషన్ పెట్టుకున్నాం. మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి. లై డిటెక్షన్ టెస్ట్ కండక్ట్ చేయాలంటే కోర్టుకి పర్మిషన్ పెడితే కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎర్రమంజిల్ దగ్గర ఈ ఎఫ్ఎస్ఎల్ ఉంది కదా, ఎఫ్ఎస్ఎల్లో లై డిటెక్షన్ ఒక రూమ్ అన్నమాట. ఈయన్ని లై డిటెక్షన్కి రోజు తీసుకెళ్ళేవాళ్ళం. తీసుకెళ్తే ఆయన చెప్పేవాడు ఇలాంటి కేసు నేను ఎప్పుడు చూడలేదండి అని కండక్ట్ చేసి ఆయన కూడా తల పట్టేసుకున్నాడు. ఎందుకంటే ఇతను సగమే చెప్తాడు. ఆ తర్వాత నాకు ఇంకేదో ఉంది, నాకు అర్జెన్సీ ఉంది, కడుపు నొప్పి వచ్చింది, ఏదో జ్వరం వచ్చింది అది అని యాక్ట్ చేస్తాడు. విపరీతమైన పెయిన్ అంటాడు. కొన్నిసార్లు నిజంగా ఫీవర్ కూడా వచ్చేస్తుంది. ఎలా తెచ్చుకునేవాడు మరి. ఇంకా అతను వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇలా ఈ టైంలో చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బలవంతంగా మనం చేయకూడదు, వాళ్ళ కన్సెంట్ తీసుకోవాలి. సో అలాగ ఒక 1 month అతనికి కండక్ట్ చేయడానికి అతను ట్రై చేసి ఇంకా నేను చేయలేనని చెప్పి లెటర్ ఇచ్చి వదిలేశాను. వదిలిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయింది. నేను ఏపీకి వచ్చేసాను. ఆ కేసు అలాగే ఉండిపోయింది. ఇప్పటికి అలాగే ఉండిపోయింది. చాలా అసలు ఎలాంటి క్యాండిడేట్ని ఎక్కడ చూడలేదు. వాడు అంత కథలు ఎందుకు చెప్పాడండి అంటే వీళ్ళ ఒకటాడికి భయము, పోలీసులు కొడతారేమో. నేను నిజం ఒప్పేసుకుంటే కొడతారు. ఆవిడకి ఆయన కనెక్షన్ ఉందా? ఏమీ లేదు. అది కూడా చేసాం. అది ఏం చేసాం, ఫస్ట్ నమ్మేసి మేము ఇతన్ని ఇలా పెట్టుకుని ఆవిడకి ఫోన్ చేయించాం. మేము ఉన్నట్టుగా కాకుండా నువ్వు ఎలా మాట్లాడతావో మాట్లాడు, మీ ఇద్దరికి రిలేషన్ ఉన్నప్పుడు నువ్వు ఎలా మేము నమ్మలేదు. లేదు నువ్వు మాట్లాడి చూపించు, రిలేషన్ ఉంటే ఆ సంభాషణ వేరేగా ఉంటుంది కదా అని కాల్ చేయి మా ముందు నీ ఫోన్తో అంటే కాల్ చేసి హలో ఆంటీ అంటే ఎవరు అంటే నేను జగదీష్ ఎవరు సచ్చినోడా అని మొదలెట్టింది ఆవిడ. ఎక్కడ తగలడ్డావరా నువ్వు, ఇక మమ్మల్ని మోసం చేసి ఇవన్నీ ఇలా చేసి ఎక్కడ తెచ్చావురా అని ఆవిడ స్టైల్లో పెద్దోళ్ళ ఇంకా అర్థమైపోయింది. ఈడు అలా కాదు, నువ్వు ప్రేమగా మాట్లాడు, మీ ఇద్దరికి రిలేషన్ ఉంది కదా అంటే అది కదా ఆంటీ మన ఇద్దరం కలిసి మీ ఇద్దరు కలిసి చేసిన పనులు గుర్తు చెయ్యి అని మేము అన్నాం. అది కదా అండి మన ఇద్దరం కలిసి అక్కడ ఫోటో దిగాం కదా, లేదా అక్కడ కూర్చున్నాం కదా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా పిచ్చో నీకు మతేమన్నా ఉందా నీకు అని నానా తిట్టింది కాకుండా ఇమ్మీడియట్గా వాళ్ళ కూతురికి ఫోన్ చేసి వీడికి ఏదో పిచ్చెక్కింది, వీడు ఏంటేంటో మాట్లాడుతున్నాడు, నాకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇద్దామని చెప్పి వాళ్ళు వెంటనే కంప్లైంట్ ఇస్తే ఇలాగ సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ కేసు అంటే అప్పుడు మళ్ళీ నా నెంబర్ తీసుకుని ఆవిడ నాకు ఫోన్ చేసి మేడం ఇలాగ నాకు కాల్ చేసి వేధిస్తున్నాడు అని చెప్పి అంటే ఓకే అయితే ఇది ఫాల్స్ స్టోరీ అని మాకు అప్పుడు అర్థమైపోయింది. చాలా చేసాం, చాలా ఎక్సర్సైజ్. ఇంత విసిగించారు కదా మీరు, బాగా వేసారో వేయలేదు అర్థమైందండి. సరే మీరు ట్రాన్స్ఫర్ అయిపోయారు మేడం. కానీ సాధారణంగా ఒక ఆఫీసర్ యూనిఫామ్ వేసుకోగానే లా అండ్ ఆర్డర్ చేయాలి అని అనుకుంటారు, వెళ్ళి తన పవర్ చూపించాలని. కానీ ఫస్ట్లోనే మీకు నాన్ ఫోకల్ పోస్ట్ ఇచ్చారు. కానీ ఆ నాన్ ఫోకల్ పోస్ట్ అయినా పేరుకి కానీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది మంచిది.
దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అలా అనడానికి మా బ్యాచ్ అందరికీ కూడా అప్పుడు నాన్ ఫోకలే ఇచ్చారు. అప్పుడు బైఫర్కేట్ అయిపోయి ఉన్న దాని మీద అందరికీ అక్కడెక్కడో అలా అడ్జస్ట్ చేస్తారు. కానీ నాన్ ఫోకల్ అయినా కూడా అలా ఏముండదు. మనం పోలీస్ డిపార్ట్మెంట్లో ఫోకల్ నాన్ ఫోకల్ అని ఏముండదు. మనం కానీ యూనిఫామ్ వేసుకొని చేసే మజా వేరే ఉంటుంది కదా. అలా ఏముండదండి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి యూనిఫామ్ వేసుకుంటే ఒకలాగా, వేసుకోకపోతే ఒకలాగా ఏముండదు. మాకు అలా అనిపించదు. ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషనే. మన మీకు అలా అనిపిస్తుంది బయట నుంచి, వాళ్ళకి ఏదో స్పెషల్ పవర్స్ ఉన్నాయని. యూనిఫామ్ కాదండి, యూనిఫామ్ వేసుకొని పబ్లిక్ లో రావడం, ఆ ఇమేజ్ అది మనం ఎంజాయ్ చేయడానికి, కేసుకి దానికి సంబంధం లేదు. కేసు కోసం కాదు, పబ్లిక్ లో ఇమేజ్ వేరేగా ఉంటుంది కదా. యూనిఫామ్ తో మనం వెళ్ళగానే అందరూ సెల్యూట్ చేస్తారు, అందరూ చూస్తారు. అందులో లేడీస్ అనేసరికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా చూస్తారు. ఇంకొంచెం అది మిస్ అయ్యామని ఎక్కడ కనిపించలేదా? అంటే ఫస్ట్ కరెక్టే, ఫస్ట్ యూనిఫామ్ పోస్ట్ రాలేదని మేమందరం బ్యాచ్ అంతా కూడా మేము బాధపడి, ట్రైనింగ్ అయిన వెంటనే ఎప్పుడెప్పుడు యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేద్దామా అని ఉండేది కదా. కానీ అది ఎంతోసేపు లేదు మాకు. మళ్ళీ ఈ కేసులో మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. చాలా. అంటే కన్ఫెషన్ అంటారు మనం, మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కన్ఫెషన్కి అసలు ఎవిడెన్షియరీ వాల్యూ అంటారు. కోర్టులో అది చెల్లదు. ముద్దాయి కన్ఫెషన్ ఇస్తే అది కోర్టులో ఎవిడెన్స్గా చెల్లదు. సో చాలా వరకు కూడా నేరాలు కన్ఫెషన్ బేస్ చేసుకుని ఛార్జ్షీట్లు వేస్తూ ఉంటారు చాలామంది. ఆడ ఒప్పేసుకున్నాడు కదా ఇంకేమైంది అని. సో ఈ కన్ఫెషన్స్ ఎంత నమ్మకూడదు, ఎందుకు నమ్మకూడదు అనేది ఇది ఎగ్జాంపుల్. భయపడి లేదా ఇంకో రకంగానో ఎలా కన్ఫెషన్స్తో మిస్లీడ్ చేస్తారు. ఆ కన్ఫెషన్ మనకి ఖచ్చితంగా ప్రూవ్ అవ్వాలి. అతను ఇలా ఒప్పుకున్నాడు కదా మర్డర్ చేశానని, మీరు ఎందుకు అరెస్ట్ చేసి మీరు ఎందుకు జైలుకి పంపలేదని మీరు అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా అక్కడ బాడీ రికవరీ ఉండాలి. ఆ బాడీ ఉండాలి కదా. ఇతను ఎక్కడో పాతి పెట్టాడు, ఏదో ఒకటి బాడీ రికవరీ ఉండాలి. తర్వాత ఇతను ఏ వెపన్తో చేశాడు అనేది, ఆ వెపన్ ఎక్కడుందనేది, ఆ వెపన్ రికవరీ ఉండాలి. సో ఈ రికవరీ ఉన్నప్పుడు మాత్రమే ఈ కన్ఫెషన్కి ఎవిడెన్షియరీ వాల్యూ ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది సర్వీస్ మొత్తంలో. ఫస్ట్ కేసులోనే మంచి ఎక్స్పీరియన్స్. స్టేట్ బైఫికేషన్ అయిన తర్వాత ఏపీలో ఎక్కడ వచ్చారండి? ఏపీ పాలకొండ డిఎస్పీగా జాయిన్ అయినండి. శ్రీకాకుళం పాలకొండ డిఎస్పీ. అప్పుడు యూనిఫామ్ వేసుకుని వచ్చారు? అప్పుడే ఫస్ట్ యూనిఫామ్ పోస్ట్. సో పాలకొండ ఎంతకాలం పనిచేశారండి? పాలకొండ ఇంచుమించు 2 years దగ్గరలో. ఓకే, అక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏముందండి? కొంచెం శ్రీకాకుళం బ్యాక్వర్డ్ ఏరియా మనకు తెలుసు. ఇంకా చాలా మూఢనమ్మకాలు ఎక్కువ అక్కడ, బాగా చాలా ఎక్కువ. ప్రతి దానికి కూడా మెడిసిన్ కన్నా తాయెత్తిని వాటిల్ని నమ్ముతారు. మూఢనమ్మకాలు ఎక్కువ, చాలా ఎక్కువ. నేను అసలు ఎప్పుడు చూడలేదు, అంత ఎక్కువ ఉంటాయని అనుకోలేదు. అలాగే ఏమనాలి, అట్రాసిటీస్ కూడా చాలా ఎక్కువ. క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ ఇది చాలా ఎక్కువ. చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు అక్కడ ఎస్సీలు కానీ. చాలా డిస్ప్యూట్స్ ఎక్కువే, ఈ గొడవలు కూడా ఎక్కువే, అట్రాసిటీస్ కూడా చాలా ఎక్కువ. అక్కడ ఒక కేసు అండి, ఒక అమ్మాయి మర్డర్ కేసు. అదేంటంటే ఒక అర్ధరాత్రి మాకు ఫోన్ వచ్చింది. ఒక అమ్మాయి, ఒక 17 years అమ్మాయి చనిపోయింది మేడం అని చెప్పి మా ఎస్ఐ ఫోన్ చేశాడు. అంటే మర్డరా అంటే అర్థం కావట్లేదమ్మా, మర్డరా సూసైడ్ అని నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. వెంటనే 12కి నేను యూనిఫామ్ వేసుకుని వెంటనే సీన్కి వెళ్ళాను. పక్కనే పోలీస్ స్టేషన్కి జస్ట్ ఒక 2 kilometers వెళ్ళి చూసేసరికి రూమ్ అంతా పూలు బ్లడ్ అనమాట. పూల బ్లడ్లో బాడీ పడుంది. అమ్మాయి చుడీదార్ వేసుకుని ఉంది, బట్టలన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. చుడీదార్ వేసుకుని ఉంది అమ్మాయి. చాలా లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకుందాం. అయితే ఆమెకి ఆర్నమెంట్స్ ఇది దొంగతనానికి కూడా ఏమన్నా అమ్మాయిని చంపారనుకోవడానికి కూడా లేదు అక్కడ. ఆమె చుట్టూ 4-5 చాకులు, వంటకు ఉపయోగించే చాకులు పడున్నాయి. గొంతు అడ్డంగా కోసింది, దాని నుంచి రక్తం విపరీతంగా పడి ఆమె చనిపోయింది. అయితే అమ్మాయికి పేరెంట్స్ చనిపోయారు. ఒక అక్క, ఒక చెల్లి అమ్మాయికి. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కంపాషనేట్ గ్రౌండ్స్లో వాళ్ళ అక్కకి జాబ్ ఇచ్చారు. ట్రెజరీ ఆఫీస్ శ్రీకాకుళంలో అమ్మాయి జాబ్ చేసి వస్తుంది. ఈ అమ్మాయి పాల్గొండ, అంటే 40 kilometers. ఈ అమ్మాయి డిగ్రీ 2nd year చదువుతుంది. ఈ వీళ్ళకి ఒక చెల్లి ఉంది, అది ఇంటర్ చదువుతుంది. అయితే ఈ అమ్మాయి ఎలా చనిపోయింది అనేది పెద్ద మిస్టరీ. వెంటనే డాగ్ స్క్వాడ్ ఇవన్నీ క్లూస్ టీమ్ అందరూ వచ్చారు అంత అర్ధరాత్రి.
ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ చూసాము. ఆ పూల బ్లడ్ నుంచి బయటికి తొక్కుకుంటూ బయటికి వెళ్ళినట్టుగా కానీ లేవు, ఎక్కడి నుంచి బయటికి వెళ్ళినట్టుగా లేవు. కానీ ఈ అమ్మాయి అంతా మర్డర్ లాగే ఉంది, క్లియర్ కట్ మర్డర్ లాగా కనబడుతుంది. సో అమ్మాయి ఎస్టీ. తర్వాత మేము ఎంతకీ మర్డర్ చేసింది ఎవరు, పోలీస్ డాగ్ స్క్వాడ్ రోడ్డు మీద ఎంత పరిగెట్టినా మా బస్ స్టాప్ వరకు వెళ్ళి ఆగిపోయాయి, ఇంటి చుట్టూ తిరిగి ఆగిపోయి ఏమీ క్లూస్ లేవు. డెకాయిట్ అన్ని సీసీ ఫుటేజ్లు ఇంకా అవన్నీ చూసాం. అక్కడ టీచర్స్ కాలనీ అది. తర్వాత మా ఎస్పీ గారు కూడా వచ్చారు, ఎందుకు ఇది డిటెక్ట్ అవ్వట్లేదు, ఎందుకు దొరకట్లేదు సార్. ఇప్పుడు త్రివిక్రమ్ వర్మ గారు సార్ 2 times వచ్చారు. 2 times వచ్చినా కూడా అది దొరకలేదు. దొరకకపోతే ఎలాంటి క్లూస్, ఫింగర్ ప్రింట్స్ కానీ ఫుట్ ప్రింట్స్ కానీ ఏమీ లేవు. కానీ మేము వెళ్ళగానే ఆ మర్డర్ సీన్లో అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ అక్క కూర్చుని సెల్ ఫోన్లో మెసేజ్లు డిలీట్ చేసుకుంటా కూర్చుంది. దాంతో అమ్మాయి మీద అనుమానం వచ్చింది అందరికీ. వెంటనే అమ్మాయి ఫోన్ లాక్కుని ఎందుకు నువ్వు డిలీట్ చేస్తున్నావు అంటే ఆ పిల్ల కంగారుగా చెప్తా, అదేంటి చెల్లి చనిపోతే బోరున ఎడవాలి కానీ ఈ అమ్మాయి ఫోన్ తీసుకుని మెసేజ్ డిలీట్ చేస్తుందంటే ఏదో ఉంది అనుకుని అమ్మాయిని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెడితే ఎందుకు నువ్వు డిలీట్ చేస్తున్నావు అంటే మెసేజ్లు ఎందుకు నువ్వు, ఎవరి మెసేజ్ అంటే వాళ్ళు ఎవరో బాయ్ ఫ్రెండ్కి, అయితే వీళ్ళిద్దరు కలిసి చంపేశారు. వెంటనే మీడియా అంతా బయట రెడీగా ఉంటారు కదా, ఏ చిన్న మాట అక్క చెల్లిని చంపేసిందని అప్పటికే టీవీలో స్క్రోలింగ్స్ వచ్చేస్తున్నాయి, బాయ్ ఫ్రెండ్తో కలిసి అక్క చంపేసింది. సో ఇలాగ వచ్చేస్తుంటే ఈ అమ్మాయి ఎలా కాదు, అమ్మాయి ఒప్పుకోదు, అమ్మాయిని మీ స్టైల్లో చెప్పండి అని చెప్పి అంటే అమ్మాయిని కూడా కొంచెం లేడీ కానిస్టేబుల్స్ కొద్దిగా గట్టిగా అడిగారు. గడితే అమ్మాయి ఏడుస్తుంది. పాపం ఏడుస్తుంటే నాకెందుకు అమ్మాయి చేసినట్టుగా అనిపించట్లేదు, ఈ అమ్మాయి ఎందుకమ్మా నువ్వు మెసేజ్ చేస్తామంటే కొంచెం అబ్బాయితో నేను కొంచెం వేరే కాన్వర్సేషన్ ఉంది, అది మీరు ఎక్కడ చూస్తే బాగోదు, ఎంబారాసింగ్ ఉంటుందని చెప్పి డిలీట్ చేస్తున్నాను అని అంటే అప్పుడు మాకు నమ్మకం కలిగింది. సో అయినా అసలు ఈ అమ్మాయి మర్డర్ టైంలో ఎక్కడుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నేను ఆఫీస్లో ఉన్నాను మేడం, నేను పొద్దున్న వెళ్ళేసరికి బాగానే ఉంది, నేను సాయంత్రం వచ్చేసరికి డోర్లు అన్నీ వేసి ఉన్నాయి, ఎంత డోరు తలుపు కొట్టినా తీయలేదు, మరి ఎలా వెళ్ళావు నువ్వు ఎలా లోపలికంటే వెనక ఎంత హోల్ ఉంది ఆడ వంటగది డోర్కి, ఆ హోల్లోంచి నేను చెయ్యి పెట్టి గెడ తీసి అప్పుడు లోపలికి వెళ్ళాను. అంతా చూసాం, అంతా బాగానే ఉంది. ఈ అమ్మాయి టికెట్స్ ఉన్నాయంటే చూపించింది, బస్ టికెట్స్. తర్వాత ఈ అమ్మాయి ఆఫీస్లో ఉందా అని మన ఇది రికార్డు కూడా ఉంది, అందులో మన ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఉంటుంది కదా, అందులో కూడా అది ఉంది, ఇన్ టైము అవుట్ టైం కూడా ఉంది. సో అమ్మాయి మధ్యలో వచ్చేసి చంపి వెళ్ళిపోయి అంత అయితే లేదు. సో ఇంకెవరితోనా బాయ్ ఫ్రెండ్తో చంపించింది, వీళ్ళకి గొడవలు అని ఇంకా అప్పుడే మొదలయ్యాయి. వీళ్ళ పేరెంట్స్ రిటైర్ అయిన అమౌంట్ కోసం గొడవలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళిద్దరు. ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోతే నువ్వే తీసేసుకుంటావని ఈ పిల్ల అడుగుతుంది, అందుకే అని చెప్పి ఇంక ఇలాగ గొడవలు స్టార్ట్ అయ్యి అన్ని వెర్షన్స్ వచ్చేస్తున్నాయి. ఈ అమ్మాయి ఫోన్ కాల్స్ అన్నీ చూసాము, CDRs తీసాము, ఎవరితో ఎక్కువ మాట్లాడుతుంది, ఈ అమ్మాయికి లవర్స్ ఉన్నారంటే ఎవరు లేరు, కాలేజ్ పోయి ఎంక్వైరీ చేసాము. ఇంకో చెల్లి ఏమైందంటే అప్పుడు తెలుసు ఆ చెల్లికి ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లోంచి వెళ్ళిపోయారు, దాని గురించి వీళ్ళిద్దరూ అక్క చెల్లి గొడవలు, నువ్వెందుకు దాన్ని అలాగ లూజ్గా వదిలేసావని ఈ మధ్య అమ్మాయి అక్కని అడుగుతుంది. వీళ్ళిద్దరు చెల్లిని తీసుకురా అని గొడవల్లో ఈ అమ్మాయి ఈ గొడవలు నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఆ చెల్లిని పట్టుకొచ్చాం. ఇలాగ 1 week అయిపోయింది, మాకెవరో ఇంకా చేసింది ఎవరనేది తెలియకపోతే నాకు మొదటి నుంచి ఒక అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి బ్లడ్ మొత్తం ఊజ్ అయి పడిన దగ్గర రెండో రోజు మేము తెల్లవారుజామున ఆ రోజు అర్ధరాత్రి వెళ్ళాం, రెండో రోజు వెళ్ళి చూసేసరికి అక్కడ ఇలాగ తెల్లగా యాసిడ్ వేస్తే ఎలా పొంగిపోద్ది అలా పొంగిపోయి ఉందన్నమాట. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, అక్కడ చూస్తే దూరంగా యాసిడ్ బాటిల్ ఉంది, దాన్ని మూత పెట్టేసింది. బాత్రూంలో ఉండాల్సిన యాసిడ్ వంటగదిలో ఎందుకుంది, చుట్టూ కత్తులు ఎందుకున్నాయి అనుకుని నాకు డౌట్ వచ్చి ఈ అమ్మాయి ఫస్ట్ సూసైడ్ చేసుకోవడానికి యాసిడ్ తాగి ఉంటుంది, ఆ బాధ భరించలేక గొంతు కోసుకుని ఉంటుంది అని చెప్పి నేను అన్నాను. కానీ ఆఫీసర్లు నమ్మాలి కదా, ఎవరు నా వెర్షన్ తెలుస్తుంది కదా మేడం. పిఎంఈలో అది అక్కడ పొరపాటు ఏం జరిగిందంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన ఏమి ఇచ్చారు, ఆమెకి కడుపులో చాలా లెఫ్ట్ సైడ్ స్టమక్ దగ్గర ఫిస్ట్
తో గుద్దిన వోన్స్ ఉన్నాయి, కమిలిన గాయాలు, కన్ఫ్యూజన్స్ ఇవన్నీ ఉన్నాయంటే మీడియా వాళ్ళు వెంటనే ఎవరో కడుపులో గుద్ది గుద్ది చంపేశారు ఆ అమ్మాయిని అని మళ్ళీ మధ్యలో మీడియాలో స్టార్ట్ చేశారు. సో అమ్మాయిని కడుపులో ఎవరో తీవ్రంగా గుద్ది గొంతు కోసి చంపేశారు అని చెప్పి పోస్ట్ మార్టం పిఎం రిపోర్ట్లో ఆయన అలా ఇచ్చాడు. ఆయనకి తెలియదు యాసిడ్ ఉంటాయని. ఆయన గతంలో చేస్తుంటే ఏమన్నా ఎక్స్పీరియన్స్తో ఉండేది. ఆ తర్వాత నేను మళ్ళీ పిఎంఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ యాసిడ్ బాటిల్ తీసుకెళ్ళి ఈ యాసిడ్ కానీ ఇవిడ కడుపులో ఉందేమో ఎలాగో ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాం కదా ఈ స్టమక్ ఇవన్నీ అని చెప్పి మేము ఎఫ్ఎస్ఎల్కి పంపి యాసిడ్ ఉందా కంటెంట్లో అంటే యాసిడ్ ఉందని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ వెర్షన్ మేము మా సుపీరియర్ ఆఫీసర్స్కి చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఈ అమ్మాయి అదే యాసిడ్ తాగింది. ఈ అమ్మాయికి డిప్రెషన్ ఉంది, ఆల్రెడీ మందులు కూడా వాడుతుంది, ఆ రిపోర్ట్ కూడా తీసుకున్నాం. సో యాసిడ్ తాగి అమ్మాయి బాధ గొంతులో భరించలేక గొంతు కోసుకుందనమాట. ఆమె గుద్దుకుని ఉండొచ్చు కదండి. యాసిడ్ మింగడం వల్ల ఏమవుతుందంటే యాసిడ్ కొరేజివ్ అది తినేస్తుంది లోపల, ఇలా తినేసి పైన కూడా కమిలిపోతుంది. అది గుద్దిన గాయంలా ఉంటుంది సేమ్. పైకి అది కొంతసేపు స్టమక్లో యాసిడ్ ఉంటుంది కదా నిలవ, ఉన్నప్పుడు అలా తినేస్తుంది అనమాట. ఆ ప్లేస్లో బయటకు కూడా దాని గాయం కనబడుతుంది. బాధ తట్టుకోలేక ఆమె గొంతు కోసు ఆమె ఈ బాధను తట్టుకోలేక ఆమె వెంటనే గొంతు కోసుకుని చనిపోయింది. అయ్యో, కానీ స్టోరీ మాత్రం సేమ్ మర్డర్ కేసు లాగా ఉంది. ఇంకా అందరూ ఆఫీసర్స్ కాదు అది మర్డరే మీరు డిటెక్ట్ చేయలేక ఈ కథను తీసుకొచ్చారు. ఇంకా అలాగా అయ్యింది స్టోరీ అనుకున్నారా? అలా జరిగింది. కానీ తర్వాత మళ్ళీ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లియర్ అయింది అందరూ. అంటే ఇక్కడ పిఎంఐ డాక్టర్ కరెక్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇవ్వలేదు. గవర్నమెంట్ డాక్టరే, ఆయన ఎక్స్పీరియన్స్డే, కానీ ఆయనకు అది రావాలని లేదు కదా, ఆయనకి అలాంటి కేసు. తర్వాత ఇంకేం గుర్తున్నాయండి పాలకొండలో? ఇండి ట్రేడ్ అని ఒక కేసు చేసామండి. అతను ఏమనాలి షేర్ మార్కెట్ పేరుతో చాలా మంది అమౌంట్లు కలెక్ట్ చేశాడు పాలకొండలో. అతను వైజాగ్ లో షేర్ మార్కెట్ పెట్టి అక్కడ గవర్నమెంట్ టీచర్స్ అందరి దగ్గర షేర్ మార్కెట్లో మీకు ఏమనాలి 10% ఇంట్రెస్ట్తో మీకు అమౌంట్ వస్తుంది అని చెప్పి అందరికీ బ్లాంక్ చెక్లు ఇచ్చేసేవాడు. అలాగ మొత్తం ఒక 30-40 కోట్లు అమౌంట్ టీచర్స్ అందరి దగ్గర కలెక్ట్ చేశాడు. ఆ కేసు కూడా మేమే టేకప్ చేసి మొత్తం అతను పట్టుకుని అదంతా మొత్తం అతను ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయడం జరిగింది. తర్వాత అది చాలా వాల్యూమినస్ కేసు అవడంతో దాన్ని సిఐడికి మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు రికవర్ అయిందండి? రికవర్ అయింది. అతను సంపాదించిన ఆస్తులన్నీ తిరిగి అమ్మేసి కొంత అంతా వాళ్ళకి క్లెయిమ్ చేసినంత ఇవ్వకపోయినా కోర్టు డెసిషన్ వరకు వెళ్ళి ఉంటారు. సార్ పాలకొండ తర్వాత ఎక్కడ వచ్చారు మేడం? పాల్గొన్న తర్వాత నేను మళ్ళీ సిఐడిలో చేశానండి, గుంటూరు సిఐడిలో. లాండ్ ఆర్డర్ ఎక్కడ చేశారు? మళ్ళీ తర్వాత వెంటనే ఏసీపీ వెస్ట్ వైజాగ్ వచ్చాను. గుంటూరు సిఐడి తర్వాత ఏసీపీ వెస్ట్గా వెస్ట్ ఏసీపీ ఓకే విశాఖపట్నం వచ్చాను. అక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఒకటి. అంటే ఏసీపీ ఈస్ట్ వచ్చారా వెస్టా? వెస్ట్కి వచ్చి ఇంకొక ఇంట్రెస్ట్ చెప్పే ముందు సాధారణంగా విశాఖపట్నంలో కానీ ఈవ్టీజింగ్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. మీకు చాలా కేసులు వచ్చి ఉంటాయి. గోపాలపట్నం అవ్వచ్చు, తర్వాత ఎన్ఈడి కొత్త రోడ్డు, మురళీనగర్, ఇవన్నీ కూడా ఎక్కువ ఈవ్టీజింగ్ కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే శైలన్ నగర్ అంతా కూడా. ఒక అమ్మాయి మీ దగ్గరికి వచ్చి మేడం నాకు ఈ అబ్బాయి ఈవ్టీజింగ్ చేస్తున్నాడు అని చెప్తే మీ రియాక్షన్ ఎలాగుంటుందండి? మెయిన్ వాళ్ళ ఏజ్ని కన్సిడర్ చేయాలండి, తీసుకోవాలి. అంటే ఏజ్ గ్రూప్ ఎలా ఉంది ఇద్దరిది కూడా. అంటే ఇప్పుడు కాలేజ్ టీనేజ్ లెవెల్ ఉందంటే అక్కడ ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, ఆ కౌన్సిలింగ్ ఒకలా ఉంటుంది. దానికి మించి పెద్దోళ్ళు అడల్ట్స్ అయితే ఇది సెపరేట్ కౌన్సిలింగ్ లాగా కాకుండా గట్టిగానే ఉంటుంది. మైనర్స్ అనగానే వాళ్ళని కొంచెం ఇద్దరు మైనర్స్ కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ చట్టాల గురించి వీటి గురించి అవగాహన ఉండదు కాబట్టి జనరల్గా ఈవిటీజింగ్ ఎంతవరకు జరిగింది, జస్ట్ మాటల వరకునేనా, ఫిజికల్ అబ్యూజ్ ఏమైనా చేస్తున్నాడా, లేకపోతే ఫొటోస్ తీసి ఈ అమ్మాయిని ఏమైనా బెదిరిస్తున్నాడా, చాలా రకాలు ఉంటాయి అందులో. ఈవిటీజింగ్లో చాలా రకాలు ఉంటాయి. మీకు బాగా రగిలిపోయిన కేసు చెప్పండి. అంటే వాడిని తీసుకురావాలి తన్నాలి అనే కోపం వచ్చిందా? అంటే అంత ఈవిటీజింగ్ అని కాదు కానీ అమ్మాయిల్ని కొంత బ్లాక్మెయిల్ చేసి ఒక అఫెండర్ ఉండేవాడండి.
ఈవ్ టీజింగ్ అనొచ్చో లేదో కానీ మీరు చెప్పిన ఈవ్ టీజింగ్లో అంత అలాంటి కేసులు అయితే లేవు. ఇక్కడ అమ్మాయిల్ని వేధించే ఒక కేసు ఉందో దొరికింది ఒకటి. అది ఒక అతను ఉండేవాడండి, అమ్మాయిలు అమ్మాయిలతో లవ్ అఫైర్ పెట్టుకునేవాడు. అమ్మాయిలు అంటే అమ్మాయిలు కాదు, మ్యారీడ్ ఉమెన్తో. వాళ్ళు కూడా హస్బెండ్స్ ఇక్కడ ఉండరు, వేరే చోట ఎక్కడో దుబాయ్లో ఉండడము, లేకుంటే ఇతను ముందే అతను ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. వాళ్ళు హస్బెండ్ ఇక్కడ లేరు అని వాళ్ళతో లవ్ అఫైర్ నడుపుతాడు. ఫస్ట్ పరిచయం చేసుకుంటాడు, ఆ తర్వాత వీడు ఏదో పెద్ద ప్రొఫెషన్లో ఉన్నట్టు చెప్తాడు, డాక్టర్ అని ఒకసారి, ఇంజనీర్ అని ఒకసారి, ఒక్కొక్కరితో ఒక్కొక్క రకం అబద్ధం చేసి వాళ్ళతో వాట్సాప్ చాటింగ్ స్టార్ట్ చేస్తాడు. అక్కడ నుంచి వాళ్ళని పొగుడతాడు, అమ్మాయిల్ని. ఇంకా వాళ్ళని మొత్తానికి ప్రేమలో పడేస్తాడు. ఎలాగో హస్బెండ్స్ ఇక్కడ ఉండరు, దూరంగా ఎక్కడ ఉంటారు, కావాల్సిన డబ్బులు పంపిస్తారు, లేదా రకరకాల రీజన్స్, ఒంటరితనము, ఎవరో లేకపోవడము, అలా చాటింగ్ ఫ్రెండ్షిప్తో మొదలయ్యి ఇతనికి వాళ్ళు అతని వల్ల పడిపోతారు. అలా అతను అమ్మాయిని తీసుకెళ్తాడు. వీడికి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, ముఠా అనమాట. ఈ అమ్మాయిని ఫస్ట్ టైం రమ్మంటాడు, పార్క్కి వెళ్దాం, మన ఇద్దరం అక్కడికి వెళ్దామా అంటాడు. వస్తానంటది. నువ్వు మొన్న పంపిన ఫోటోలో చాలా బాగున్నావు, అందులో సేమ్ అలాగే రెడీ అయ్యిరా, అందులో జ్యువెలరీ అలా వేసుకునిరా అంటే ఈ అమ్మాయి మురిసిపోయి అలాగే రెడీ అయ్యి వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కారులో కూర్చుని కాస్త రొమాన్స్ స్టార్ట్ చేస్తారు. చేసినప్పుడు వీడి ఫ్రెండ్కి ఆల్రెడీ ఏం చేస్తాడు, చాటు నుంచి ఫోటోలు తీస్తాడు. వచ్చి సడన్గా వీళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు. వీడి షాక్ అయినట్టుగా యాక్ట్ చేసి వాడి దగ్గరికి వెళ్ళి కెమెరా లాక్కోపోతాడు. వాడేమో ఇవ్వనని చెప్తాడు. వీళ్ళిద్దరి మధ్య కొంచెం అయిన తర్వాత అవతల వాడు ఆల్రెడీ ఈమె గురించి ఇన్ఫర్మేషన్ వీడు చెప్తాడు కదా, ఈ హస్బెండ్ అలా ఉన్నాడు. ఈ ఎవడైతే ఫోటోలు తీస్తాడో ఆడొచ్చి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి, నువ్వు పలానా కదా, మీ ఆయన నాకు తెలుసు, మీ ఆయన లేకుండా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, ఆగు ఇప్పుడే చెప్తాను నీ సంగతి, ఈ ఫోటోలు పంపిస్తాను అంటాడు. అంత అమ్మ చెప్పొద్దు, నీకు దండం పెడతాను, నీకు అలా చేయొద్దని అమ్మాయి ఏడుస్తుంది. వీడు కూడా అరే ఈ అమ్మాయి పరువు పోతుంది, ఈ అమ్మాయిది ఏం తప్పు లేదు, అంత తప్పు అంతా నాదే, నువ్వేం చేయకని ఆడ మెడలో ఒక చైన్ వేసుకొస్తాడు, చేతికి ఉంగరం ఏదో వేసుకుంటాడు, బ్రాస్లెట్. అవి తీసి అతడికి ఇచ్చేసి, ఈ తీసుకుని వదిలేసేయి మమ్మల్ని, ఈ అమ్మాయి తప్పేం లేదు, ఇవి చాలా మంచిది, నేనే ఇలా చేశాను అంటాడు. వాడంటాడు, అబ్బే అలా కాదు, ఇది దీంతో నాకేమీ అవ్వదు, నేను చెప్పేస్తాను అంటాడు. అప్పుడు అంటాడు, పోనీ నీ కూడా ఇచ్చేసేయి అని అమ్మాయిని అంటాడు. అప్పటికి అమ్మాయి మంచిగా నగలు ఇవన్నీ వేసుకుని వస్తుంది కదా, ఆమె కూడా తీసిచ్చే అని ఎంకరేజ్ చేస్తాడు. ఆమె కూడా తీసిచ్చేస్తుంది. సరే ఈసారి ఓకే అని వదిలేసాను, మిమ్మల్ని డిలీట్ చేస్తానని ఆడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి బతికామరా బాబు అనుకుని ఇద్దరు వెళ్ళిపోయినట్టుగా యాక్ట్ చేస్తారు. తర్వాత కొన్ని రోజులకి ఏం చేస్తాడు, మళ్ళీ సడన్గా అమ్మాయి వాట్సాప్కి వీళ్ళిద్దరు ఫోటో పంపుతాడు. పంపిన తర్వాత మళ్ళీ అమ్మాయి షాక్ అవుతుంది, ఇదేంటి ఆ రోజు డిలీట్ చేశాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసావని మళ్ళీ వాట్సాప్లో అమ్మాయి కాల్ చేసి, అంటే కొద్దిగా డబ్బులు అవసరం అయ్యింది నాకు, కొద్దిగా ₹1,00,000 సర్దు అంటే, మరి డిలీట్ చేసేస్తావా అంటే డిలీట్ చేస్తాను. మళ్ళీ అలాగా అమ్మాయి దగ్గర ఒక 50 లక్షలు కూడా లాగిన వాళ్ళని తీసుకున్నారు. 50 lakhs ఎలా ఇచ్చావమ్మా నువ్వు అంటే, భయం వేసింది మేడం, మా ఆయనకి తెలిస్తే అల్లరైపోద్ది, గొడవ అయిపోద్ది, నా గోల్డ్ అమ్మేసి ఇచ్చాను, తర్వాత కొన్ని ఇంట్లో సామాన్లు కూడా అమ్మేసి ఇచ్చారు భయంతో పాపం. అలాగ ఇతను ఇంచుమించుగా 15-20 మంది లేడీస్ని ఇలాగే ఇదే స్టైల్లో వీళ్ళిద్దరూ కలిసి మోసం చేశారు. ఎవరండి పేర్లు చెప్పకూడదు. సో వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు వచ్చి, ఇలాగ అయిపోయింది మాకు, ఇంత అన్యాయం అయిపోయింది, మా పేర్లు బయటకు రాకూడదు, వాడికి శిక్ష పడాలి. అలా కాదమ్మా, ఒక కంప్లైంట్ ఉండాలి, ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తేనే కదా, ఎఫ్ఐఆర్ వేస్తేనే కదా అతను తీసుకొచ్చి ఛార్జ్షీట్ వేసి పంపడానికి అవుతుంది. మామూలుగా ఏదో ఒక తన్నేసి కొట్టేసి వదిలేస్తే ఏముంది, మళ్ళీ ఇంకొక అమ్మాయిని పట్టుకుంటాడు. అయితే వాళ్ళు అసలు ఆ 14 మంది అమ్మాయిలు కూడా ఒకళ్ళు ఎలా తెలిసిందంటే, అందులో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒక ఇంట్లో వాళ్ళు, కొంచెం బంధువులు, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో మొత్తానికి వాళ్ళందరి దగ్గర కంప్లైంట్ తీసుకోలేకపోయాము. తీసుకోకపోతే ఆఖరికి అందులో ఒక ఆమె, ఎవరో లేని ఒక ఆమె తను ఇవ్వడానికి ఒప్పుకుంది. ఆమె కంప్లైంట్ మీద అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ పెట్టడం జరిగింది. అంటే అరెస్ట్ రిమాండ్ కాకుండా మీరు గట్టిగా మాట్లాడారు? అవన్నీ ఉంటాయి, మాట్లాడతాము, జరిగేవి.
వాడు చాలా షాకింగ్ ఉంటుంది. వాడికి వాళ్ళు అంటే మీకు ఈ హస్బెండ్స్కి వెళ్ళి దూరంగా ఉంటారు కదా, ఎంతమంది అమ్మాయిలు నీకు ఎలాగా పడతారు అంటే, నేను టాబ్లెట్స్ వేసుకుంటాను మేడం, ఆ, వాళ్ళకి అంటే సాటిస్ఫై చేయడానికి, ఎక్కువ టైం చేయడానికి నేను ఓజోమోన్ అలాంటి కొన్ని డ్రగ్స్ వాడుతూ ఉంటాను అంటే చెప్పాడు. ఫిజికల్గా కూడా ఉంటాడా? వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటాడు. ప్లస్ బంగారం కూడా. ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్న తర్వాతే వాళ్ళ నుంచి అన్ని అమౌంట్ తీసుకుంటాడనమాట. తీసుకుని ఆ ఫోటోలే వీళ్ళని వాడి భయపెడతారు. ఫ్రెండ్కి ఏం బెనిఫిట్ అండి? వాడి ఫ్రెండ్ అని వాడుకుంటాడు ఫస్ట్. తర్వాత వీళ్ళకి అర్థమైపోద్ది వీళ్ళిద్దరు కలిసి ఒకటే గ్రూప్ అని చాలా మందికి. కరెక్టే. ఇప్పుడు వీడు ఒక అమ్మాయితో ఫిజికల్ పెట్టుకొని తర్వాత మనీ తీసుకుంటాడు, కానీ వాడి ఫ్రెండ్కి ఏం బెనిఫిట్ ఉంటుంది అంట? డబ్బులు. వాడికి ఇందులో వీడు ఇప్పుడు 50 లక్షలు తిండి అందులో 20 వాడికి ఇస్తాడేమో. అంతేగాని ఆ అమ్మాయితో వీడు టచ్లో ఉంటాడు. టచ్లో ఉండి వీడిద్దరు ఇంటిమసీ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వీడే ఫోటో తీస్తాడు, ఎట్లాగో సెల్ ఫోన్ నుంచో ఎలాగో తీస్తాడు. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు? రిమాండ్ 3 months తర్వాత ఎవరికైనా బెయిల్ వచ్చేస్తుంది కదా. అంటే వాళ్ళు అటువంటి వాళ్ళు శిక్ష పడే అవకాశం ఉందంటారు గట్టిగా? వీళ్ళు గట్టిగా ఉండాలి. మేము కోర్టుకి వెళ్ళము, సాక్ష్యం చెప్పము, మేము ఎవరికి తెలియకూడదు అనుకుంటే ఏం చేయలేము. ఇప్పుడు ఎవరైనా కూడా బాధితులు కోర్టుకి వెళ్ళి నాకు జరిగింది ఇలా జరిగింది అని ఆవిడ సాక్ష్యం చెప్తేనే కదా జడ్జిలైనా ఎవరైనా. ప్రాపర్టీ అంతా ఏం చేశాడంటే వాడు జల్సాగా ఖర్చు పెట్టడం జరిగింది. కొంత ఈడు బైక్లని అవన్నీ ఇవన్నీ కొనడం జరిగింది. తర్వాత అవన్నీ రికవర్ అవ్వడానికి ఇచ్చిన అమ్మాయి ఒక్క అమ్మాయి కదా కంప్లైంట్. ఒక్క అమ్మాయికి ఎంతవరకు ఉంటుంది? సరే, ఇప్పుడు జరిగింది కదా, మీలో ఎవరు రాలేదు. 14 మందిలో కంప్లైంట్ ఇవ్వకపోయినా వాడిని శిక్షించాలని గట్టిగా నిలబడే వాళ్ళు ఉన్నారా? లేదు అంతా మాకు కంప్లైంట్ వద్దు అనే వాళ్ళు ఉన్నారా? చాలా మంది కోపం కనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు వచ్చారంటే, వీడు మమ్మల్ని ఇంకేమీ బ్లాక్మెయిల్ చేయకుండా చూడండి, వీడి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి, మా జోలికి రాకుండా చూడండి, మమ్మల్ని మేము వీడు అంటే ఇంకా మా దగ్గర డబ్బులు లేవు, అయిపోయాయి ఇంకా మా దగ్గర ఆల్రెడీ, ఇంక మేము ఇవ్వలేము, వీడు ఎంత నన్ను బ్లాక్మెయిల్ చేసినా కూడా ఇవ్వలేను. కానీ వాడి చేతిలో బాంబు ఉంది, వీళ్ళిద్దరూ దిగిన ఫోటోలు అవన్నీ రికవర్ అయిందండి. వాడు ఫోన్లోను ల్యాప్టాప్లోను తీసి రికవరీ చేశారు. తర్వాత ఫోన్లు తీసుకున్నాము, డిలీట్ చేయించాము. తర్వాత మళ్ళీ అతను జైలుకి వెళ్ళాడు, 3 months ఉన్నాడు. తర్వాత బెయిల్ మీద వచ్చాడు. కానీ ఇంకా తర్వాత మళ్ళీ అతను వాళ్ళని వేధించినట్టుగా కానీ మనకేమీ. అండ్ వాడి పేరు చెప్పడానికి ఇబ్బంది ఏంటండి? వద్దులేండి, అంటే వీళ్ళు కూడా తెలుస్తారు కదా. అచ్చా, సరే, వాళ్ళ పేర్లు కూడా తెలుస్తారు. ఆ కేసు కాకుండా ఈవ్ టీజింగ్ వాళ్ళు వచ్చినప్పుడు మీకు కౌన్సిలింగ్ చేయాలనిపిస్తుంది కదా మేడం? మీరు కాలేజ్ చదువుకున్నప్పుడు మీరు ఏమైనా ఎదుర్కొన్నారు అక్కడ సెకండరీ? చాలా దారుణంగా. ఎందుకంటే మీ ఏరియాలో బైకుల మీద తిరుగుతూ నేరో రోడ్ల మీద ఎక్కువ టీచింగ్ చేస్తుంటారు. అప్పుడేమి ఇన్ని చట్టాలు లేవు మేము చదివినప్పుడు. ఈవ్ టీజింగ్ కానీ ఈ ఉమెన్ రిలేటెడ్ చట్టాలు ఇవన్నీ ఏమీ లేవు. సో అప్పుడు చాలా ఎక్కువ మా టైంలో అసలు లేడీస్ బయటికి వెళ్తే లేదు, వెనకాల ఒక 4-5 చాలా పెద్ద విక్టిమ్ని నేను మా కాలేజ్లో కానీ లేదా ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం నేను యాక్టివ్గా ఉంటానేమో, దాని మీద కొంచెం అందరూ ఎక్కువగా నేను టార్గెట్ అవుతూ ఉంటాను. ఎక్కువ అంటే ఆ రోజుల్లో అంత యాక్టివ్గా అన్నిట్లోనూ, స్పోర్ట్స్లోనూ, వీటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. నాకు ఎవరన్నా ఒక పార్ట్నర్ రావాలి అంటేనే నేను అందరినీ బతిమాలేదాన్ని. ఒక గేమ్గా ఆడదాము, పార్ట్నర్ రండి అంటే ఫ్రెండ్ అని తయారు చేసుకుని ఒక టేబుల్ టెన్నిస్ ఆడాలన్నా చాలా కష్టమయ్యేది ఆ రోజుల్లో. మీకు అక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందండి? బ్యాడ్ అంటే ఎక్కువ అసలు అంత టార్చర్ ఉన్నదండి. టార్చర్ నేను కాలేజీలో చదివేటప్పుడు నేను ఎక్కువ చుడీదార్స్ వేసుకునేదాన్ని అప్పట్లో. అప్పుడు అందరూ లంగావోణీలు వేసుకునేవారు. మా ఫాదర్ హైదరాబాద్లో జాబ్ అనమాట. మా అక్కోళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా హైదరాబాద్లో చదివారు. సో దాని మీద నేను కూడా చుడీదార్ వేసుకోవడం నాకు అలవాటు. దాంతో అక్కడ ఆడ్మెన్ అవుట్ లాగా ఉండేదాన్ని. అందరూ లంగావోణి వేసుకుంటే నేను ఒక్కదాన్నే చుడీదార్ వేసుకునేదాన్ని డిగ్రీ వరకు. ఎవరెన్ని కామెంట్స్ చేసినా నేను వేసుకోవడం మానలేదు. ఇప్పుడు అసలు లంగావోణి వాళ్ళు ఎతుకుదామంటే లేదు. కానీ ఆ రోజుల్లో ఈ చొక్కాలాగు అమ్మాయి అనే ఒక నిక్నేమ్ పెట్టేవారు. చొక్కాలాగా అమ్మాయి, ఇదే చొక్కాలాగా అమ్మాయి అలా. అప్పుడేమో వాళ్ళ మీద తిరగబడ్డారు?
ఎక్కడికక్కడే ఇచ్చేసేవాళ్ళం, అస్సలు ఊరుకునేది లేదు. అంటే మాటలతోనో చేతులతోనో? మాటలతోనూ చేతులు చాలా అగ్రెసివ్గా ఉండేదాన్ని. పోరాడుతూనే వచ్చాను నేను ఇప్పుడు. ఆ రెబల్ అలా కంటిన్యూ అవుతుందా? అసలు ఎక్కడా తగ్గేది లేదు. అంటే మీరు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు మీకు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది, వెళ్ళి ఆ కోపం కూడా చూపించేవారా? అలా ఏం లేదు, అది న్యాచురల్ అనే అనిపిస్తుంది. ఆ ఏజ్ లో ఉన్న పిల్లలకి అలా. ఇప్పుడు ఇంకా పర్వాలేదు, వీళ్ళు చాలా చేయొచ్చు అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయొచ్చు ఆ ఏజ్ లో, కానీ అవతల వాళ్ళకి కన్నీరు పెట్టి అందులో ఆనందపడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అలా వస్తే ఇమీడియట్ గా పోలీసు ఎఫ్ఐఆర్ వేసేస్తాము. ఈవిటీజింగ్ సెక్షన్లు ఉన్నాయి కాబట్టి 354 ఇవి సెక్షన్లు వేసి ఇమీడియట్ గా వాళ్ళని కట్టేలు చేసేస్తున్నాం. చాలా కంట్రోల్ అయిపోయింది ఇప్పుడు అసలు ఎవరు. మేడం, మీకు వెస్ట్ ఏసీపీగా మంచి కేసు చెప్పారు, అది కాకుండా ఇంకేమైనా గుర్తున్నాయా? అది కాకుండా ఒక ఐఎస్ఐ ఏజెంట్ని మేము పట్టుకున్నామండి. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అతను మాకు ఒకరోజు పొంగల్ సంక్రాంతి అనమాట, ఆ రోజు ఫెస్టివల్. ఆ రోజు మా పిల్లలు అందరూ వచ్చారు, మూవీకి వెళ్దామని. నేను సెలవు కదా ఈరోజు అని స్టెప్స్ దిగుతున్నా నేను. అప్పుడు ఫోన్ వచ్చింది మా సిపి గారి నుంచి, నువ్వు ఇమీడియట్గా ఒక నెంబర్ పెడుతున్నాను, ఇతన్ని చేజ్ చేసి పట్టుకొని టీంతో కలిసి. ఎవరండి సిపి గారు అప్పుడు? అప్పుడు మీనా గారు, మీనా సార్, ఆర్కే మీనా సార్. అప్పుడు సరే సార్ అని వెంటనే నేను పిల్లలు మీరు వెళ్ళిపోండి, నేను ఇలా వెళ్తానని చెప్పి వచ్చేస్తాను సాయంత్రానికి అని చెప్పి అన్నాను. అంత తర్వాత నా 2-3 నా సిఐలు, ఒక కంచరపాలెం సిఐ ఒక ఆయన, గోపాలపట్నం సిఐ ఒక ఆయన, పెందుర్తి సిఐ, ముగ్గురికి ఫోన్ చేశాను. పదండి మీరు వెహికల్స్ వేసుకురండి అని వాళ్ళని ముగ్గురిని రమ్మన్నాను. నేను వెళ్ళాను. వెళ్తే పెందుర్తి ఆ సైడ్ నుంచి సబ్బవరం ఇటు ట్రాక్ మీరు ఈ టీం వాళ్ళతో, ట్రాకింగ్ టీం వాళ్ళతో మీరు కన్సల్ట్ చేస్తూ మీరు ఆ వెహికల్ని ట్రాక్ చేయండి, అందులో వాళ్ళని పట్టుకోండి. అది మాకు ఇచ్చిన టాస్క్. అందులో ఎవరు ఉన్నారో తెలియదు, వాళ్ళ పేర్లు ఏంటో తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు, ఏ వెహికల్లో కూడా తెలియదు. జస్ట్ వెహికల్ ట్రాకింగ్ మాత్రం మనకు వస్తుంది, రూట్ మాత్రం చూపిస్తుంది. సో వాళ్ళతో మాట్లాడుకుంటూ మేము అలా వెహికల్ మా ముందు నుంచి వెళ్ళిపోతుంది పట్టుకుందాం. అక్కడ సబ్బవరం దాటేసాము. తర్వాత హైవే మీదకి వచ్చేసింది, ఆనందపురం ఇటు దాటేసింది, శ్రీకాకుళం వైపు వెళ్ళిపోతుంది. శ్రీకాకుళం బార్డర్ వరకు మేము దాన్ని పట్టుకోవడానికి వెనకాలే ట్రై చేసాము, కానీ ఎక్కడ ఇలా వెళ్తుంది, సైడ్ రోడ్లు వెళ్తుంది, అలా వెళ్ళిపోతుంది. ఇంకా లాభం లేదు, టోల్ గేట్ వస్తుంది కదా, శ్రీకాకుళం చిలకపాలెం టోల్ గేట్ వేయించేసి మొత్తం వెహికల్స్ అన్నీ ఆపేసి మనం వెళ్దామని చెప్పి శ్రీకాకుళం ఎస్పీ గారితో మాట్లాడి, సార్ ఇలాగ ఒక వెహికల్ మేము ట్రేస్ చేస్తున్నాం, వెనకాల ఫాలో అవుతున్నాము, ట్రాక్ చేస్తామంటే టోల్ గేట్ వేయించేసి అన్ని వెహికల్స్ ఆపారు. కానీ ఈ వెహికల్ ఎలా తప్పించుకుందో వెళ్ళిపోయింది, టోల్ గేట్ నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోయింది. వెహికల్ ఏంటో తెలియదు, కొన్ని వందల వెహికల్లో ఒక వెహికల్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ దాన్ని మేము కూడా చూసుకుని మళ్ళీ దాన్ని ఫాలో అవుతూ అలాగా ఈ మధ్యలో పెట్రోల్ అయిపోయింది మా వెహికల్స్, మళ్ళీ వేయించుకోవడం, మళ్ళీ సార్కి చెప్పాం మా జ్యూరిస్డిక్షన్ అయిపోయింది సార్ అంటే, లేదు నువ్వే వెళ్ళిపో, నువ్వు వెనక్కి రావద్దు, ఇంకా నువ్వే వెళ్ళిపో అని చెప్పి మా సార్, మీనా సార్. ఏది మా సిటీ లిమిట్స్ దాటిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత కంచిలి పోలీస్ స్టేషన్, కంచిలి దాటి అవతలకి వెళ్తే బరంపూర్, ఒరిస్సా వెళ్ళిపోతుంది. బరంపూర్ వెళ్ళిపోద్ది, ఇంక ఒరిస్సా వెళ్ళిపోతే ఇంకా మనం ఏం చెయ్యలేము. కంచిలి పోలీస్ స్టేషన్కి, కంచిలి ఎస్ఐకి వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ టోల్ గేట్ ఉంది, మీరు ఆ టోల్ గేట్ వేసేయండి, ఫస్ట్ వేసేసి ప్రతి వెహికల్లోనూ సెల్ ఫోన్ తీసుకుని కాల్ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అక్కడ టోల్ గేట్ వేస్తారు. మేము ఇంకా మధ్యలో ఎక్కడో వెనకాల ఉన్నాం, 2 కిలోమీటర్ల మేరలో వెహికల్స్ ఆగిపోయాయి. అయితే ఐఏఎస్ఐ ఏజెంట్ వెళ్తున్నాడు, సో అతను ఫోటో ఇలా ఉంటుందని అప్పటికి వాట్సాప్లో పెట్టారు. అలా ఎవరో ఉండరు కదా, వాళ్ళు రకరకాల మారువేషాలు ఉంటారు. అప్పుడు అతను ప్రతి వెహికల్ అక్కడ ఎస్ఐ టీము కాల్ చేస్తూ ఉంటే ఒక టొమాటో లారీలో డ్రైవర్ ఫోన్ తీసుకుని చేస్తుంటే అది ట్రేసర్, మేము ఏదైతే ట్రాక్ చేస్తామో అది. లారీ పక్కకు పెట్టు అంటే వాడు వెనకాల ఇంకో లారీ ఉంది, 2 లారీల్లో వస్తున్నారు, 2 ముస్లిమ్స్ బెంగళూరు నుంచి టొమాటోస్ తీసుకొస్తున్నారు. లారీ డ్రైవరు, క్లీనరు, నలుగురు. వాళ్ళ నలుగురిని పక్కకు తీసుకెళ్ళి కంచిలి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పైన ఎంత టమాటోలు, కింద ఏమో వెపన్స్ ఉన్నాయా లేకపోతే బాంబులు ఉన్నాయో ఏమున్నాయో మాకు తెలియదు, లేదా వాళ్ళ చేతుల్లో వెపన్స్ ఉన్నాయా లేకపోతే బాంబులు ఉన్నాయి. ఐఎస్ఐ ఏజెంట్లు అన్నారు. మేము మాత్రం వెళ్ళిపోయాం ఉన్న పళంగా. మా సిఐల దగ్గర ఒకళ్ళ దగ్గర వెపన్ ఉంది అంతే,
మేము పర్సనల్ వెపన్స్ కూడా తీసుకోలేదు, అప్పుడు మధ్యలోంచి వెళ్ళిపోయాం. సరే కంచిలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని తీసుకురండి అంటే వాళ్ళ చేతులు ఇలా వెనక్కి పట్టుకుని తీసుకొచ్చారు. వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం, వాళ్ళ హిందీ లేదా కన్నడ. సో వాళ్ళతో ఏదో కష్టాలు పడి అక్కడ కొంత ఇంట్రాగేట్ చేసి వాళ్ళు ఏంటంటే జస్ట్ మేము వాళ్ళ పర్మిట్స్, వాళ్ళ లోడు సంబంధించి పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. టమాటా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి. ఆఫీసర్స్కి ఫోన్ చేస్తే లేదు లేదు వాళ్ళని తీసుకుని సిటీకి తీసుకొచ్చానంటే ఆ 2 లారీలని వెనక పెట్టుకుని మేము అక్కడ నుంచి ఆ రోజంతా అక్కడే ఉండిపోయాం. నైట్ అవి తీసుకుని సిటీకి వచ్చేసరికి తెల్లవారుజాము మెల్లగా వస్తున్నాయి, లోడెడ్ కదా, తీసుకొచ్చి పిఎం పాలెం పోలీస్ స్టేషన్ దగ్గర టమాటా లారీలు పెట్టి టమాటాలు ముందు అక్కడ చెక్ చేయండి కింద ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. టమాటాలన్నీ చూసారు, ఏమీ లేవు. వాళ్ళని ఇంట్రాగేట్ చేయి, నువ్వే తీసుకొచ్చావు కదా, నువ్వే ఇంట్రాగేట్ చేయి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం తెస్తున్నారు, ఇది మనకి ఇన్ఫర్మేషన్, వీళ్ళు ఐఎస్ఐ ఏజెంట్లు అంతే. సరే వాళ్ళతో కూర్చుని ఎంతసేపు ఇంట్రాగేట్ చేసినా, ఎన్ని రకాలుగా చేసినా వాళ్ళు ఏమి చెప్పట్లేదు పాపం. సరే ఆఖరికి నాకు